అర్జునుణ్ణి చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు భోరుమని ఏడ్చారు. వారందరినీ అర్జునుడు ఓదార్చాడు. కృష్ణుడి తండ్రి వసుదేవుణ్ణి అర్జునుడు కలిసి ధైర్యం చెప్పాడు. కాని ఎక్కడా శ్రీకృష్ణుడు కనిపించలేదు. కృష్ణుడు తనకు చెప్పిన వివరాలన్నీ వసుదేవుడు అర్జునుడికి చెప్పాడు. యదువంశం నాశనమయ్యాక తన తండ్రిని కృష్ణుడు కలిశాడు. ప్రాణాలతో మిగిలిన యాదవులను, స్త్రీలు, పిల్లలు, వృద్ధులను అర్జునుడు వచ్చి కాపాడతాడని శ్రీకృష్ణుడు వసుదేవుడికి చెప్పాడు. మరో 7 రోజుల్లో సముద్రం పొంగి ద్వారక నగరం మునిగిపోతుందని కూడా కృష్ణుడు వసుదేవుడికి చెప్పాడు. అన్న బలరాముడిలాగే తాను తపస్సు చేసి అవతారం చాలిస్తానని తనకు చెప్పిన విషయాన్ని వసుదేవుడు అర్జునుడికి చెప్పాడు. అలా ద్వారక చివరి రోజుల్లో అక్కడ జరిగిన ప్రతి సంఘటనకు అర్జునుడే ప్రత్యక్ష సాక్షి. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో అర్జునుడు ఉండలేకపోయాడు. వెంటనే ద్వారకలో మిగిలిన ప్రజలను ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అర్జునుడు, దారకుడు శ్రీకృష్ణుణ్ణి వెతికేందుకు వెళ్లాలనుకున్నారు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.